ఓకే. ఏం సార్ బోండా అమ్మ గారు మీ సభకి పాప అన్యాయం అయిపోయాడు. బోండా అమ్మ గారు మీ సభకి అన్యాయం అయిపోయాడు. ఏమన్యాయం? ఆయన పార్టీ వాళ్ళు అంతా అడ్జస్ట్ అయిపోయారుగా. నేను చంద్రబాబు నాయుడు గారి మాట దవదాటలని చెప్పేశాడుగా. ఏముందా నాతో మాట్లాడ్డా? రోజు నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? రోజు ఏం బోండమ్మ నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఏదో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో పక్కపక్కన కూర్చున్నాం. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది కడుపులో కాలింది. ఆ బోండమ్మని పిలిచి మాట్లాడుకున్నారు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరితో అయినా కలవచ్చు, ఎవరి పక్కనైనా కూర్చోవచ్చు, కానీ కడమ సామాజిక వర్గాలు మాత్రం కొట్టుకు సావాలి. వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. బీసీలు, ఎస్సీలు, కాపులు ఏం కలిసి ఉండకూడదు. ఆయన మాత్రం కలిసి ఉంటాడు. ఇది ఆయన థీరీ. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇన్ని ట్రోల్ చేశారు, మీరు గుర్తుందా? ఎంతమంది నాకు చిత్రం. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చోట కలిసి కూర్చున్నాను, నాకు గుర్తులేదు నిజానికి. ఐ థింక్ అది చీఫ్ జస్టిస్ లేకపోతే జస్టిస్ లేకపోతే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను మంత్రిగా వెళ్ళినప్పుడు నాకు ఆయన పక్క సీట్ వచ్చింది, కూర్చున్నా. మరి లేచి వెళ్ళిపోలేదే. మరి అది ఎవరో మొన్న దేనిలోనూ నేను సోషల్ మీడియాలో చూసా. మరి అక్కడ ఎందుకు కూర్చున్నాడు? తనకేమి న్యాయం వర్తించదు, ఇది మాకే వర్తిస్తుంది. సాయిరెడ్డి పక్కన కూర్చున్నాడు, అది వర్తించదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బోండా ఉమ, చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ సొంత వ్యవహారం. వాళ్ళు కింద మీద పడమను. అసలు బోండా ఉమకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమను. అంబటి రాంబాబు గారితో మాట్లాడొద్దు. అసలు తెలుగుదేశంలో ఉన్న కాపులతో తప్ప ఏ కాపుతోనూ మాట్లాడమని చెప్పమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని. మాకేంటి అభ్యంతరం? కనపడితే నమస్కారం పెట్టకూడదా? కనపడితే పలకరించకూడదా? అంటే తెలుగుదేశంలో కనపడితే తప్పుకి వెళ్ళిపోవాలండి మేము. అవి నిన్న బోలంతమంది జనసేన వాళ్ళు కనపడ్డారు, పలకరించాం. వాళ్ళని అడిగి ఏమయ్యా పలకరించమంటాడు? భలే పని, మాకు అదే నేను పలకరించను అన్నాడు. మా వాళ్ళే ఒక దినం దగ్గర. నన్ను చూస్తే ఎందుకు భయం అయింది? చంద్రబాబు గుర్తొస్తున్నాడు నన్ను చూడంగానే తెలుగుదేశం వాళ్ళకి. అడగపోలేదు ఈసారి వెళ్ళినప్పుడు అడుగు. నా మీద ఎందుకు చంద్రబాబుకి? చంద్రబాబు కోపం లేదు. చంద్రబాబు ఎవరి మీద కోపడతాడా? అతను బుర్ర చెడిపోయింది బాబు. వయసు ముద్రగడ పద్మనాభ సంతాప సభకు వెళ్ళొద్దనడం తప్పు. అంబటి రాంబాబుతో మాట్లాడటం, పక్కన కూర్చోవటం తప్పు అనడం తప్పు. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలంటే, అయ్యా మీరు ఎవరితో అయినా కలిసి ఉండండి, అభ్యంతరం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళతో కలిసి ఉండండి. పెళ్ళిళ్ళకి వెళ్ళండి, దినానికి వెళ్ళండి, సమతబంతులకు వెళ్ళండి, ఓణీల ఫంక్షన్కి వెళ్ళండి. కానీ పార్టీ పరువుని తీయమాకండి, పార్టీ గురించి మంచిగా మాట్లాడండి, పార్టీని పొగడండి అని చెప్పాలి. కానీ అసలు వెళ్ళమాక, వాడి పక్కన కూర్చోమాక మేము అంటరాని వాళ్ళమా? నాకు అర్థం కాదు. మా పక్కన కూర్చోకుండా ఉండటానికి ఏంటిది? మాకేమన్నా వ్యాధులు ఉన్నాయా చెప్పండి. అంటరాని ఏమన్నా అంటుకునే వ్యాధులు? నాకు అర్థం కాదా. పిచ్చి మాట ఆయనకి. ఏదేదో పాపం వయసు పెరిగిన తర్వాత బుద్ధి చిన్నదవుతుంది. దానికి నేనేం సమాధానం చెప్పు. దీని అందరూ ఒక్కళ్ళైనా శభాష్ అన్నారు. ఒక్కళ్ళైనా సోషల్ మీడియా చూశారు కదా మీరు. సరే, రెగ్యులర్ మీడియా అనాలంటే భయం వాళ్ళకి. సోషల్ మీడియాలో చూశారుగా. ఎవరైనా ఒక్కరైనా శభాష్ చంద్రబాబు నాయుడు గారు మీరు బోండాన్ని బలో కంట్రోల్ చేసావన్నారా? నువ్వేం చేసావని బోలెంత మంది అడిగారు. సో ఆయన స్థాయి నిజానికి తగ్గించుకున్నాడు ఈ విషయం. ఓకే. అంటే భోగాపురం ఈ టైంలో మొదలై ఈ టైంలో పూర్తి అవుతుంది ఏంటి? ఎన్నేది చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం కూడా మేమే అసలు ఫౌండేషన్ వేసింది నేను. ఆయన నచ్చేది ప్రోగ్రామ్ అన్నాడు. నేనే దీన్ని సంకల్పకుండే అని కూడా అన్నాడు రాజశేఖర్ గారు సంకల్పిస్తే. సో నేను అనేది ఏంటంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ సుదీర్ఘకాలం నిర్మాణం కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు 15-20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. ఒకరికోసం మ్యూజిక్ చైర్స్ లాగా ఒక్కొక్కరికి ఒక్కో టైంకి ప్రారంభించేటువంటి అవకాశం కలుగుతుంది. అందువల్ల నేనే నిర్మించానంటే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎన్ని పనులు జరిగే భోగాపురానికి కానీ, లేకపోతే మన దీనికి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ. సరే, ఇవన్నీ చరిత్రలో చాలా స్పష్టంగా నిలిచిపోయేటటువంటి ప్రాజెక్టులు రెండు కూడా. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పాత్ర గణనీయంగా ఉందనేది అందరికీ తెలుసు. సరే ఆయన డబ్బా కొట్టుకుంటాడు, ఆ డబ్బా కొట్టుకోవడానికి ఉన్నాయిగా పత్రికలు, వాళ్ళకి పచ్చ పత్రికలు, ఆ డబ్బా ఫ్రంట్ పేజీలో రాస్తుంటారు, రాసుకోమను జనం ఎవరు నమ్మరు. సార్ ఎల్లినోలు ప్రభావం చాలా ప్రభావం ఈ రాష్ట్రంలో బాగుంది సార్. వర్షాలు పడట్లేదు, ఒక పక్క పంట కాలువలకి నీళ్లు రావట్లేదు. మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి మీ వైసీపీ? ఏమో నాకు ఎల్లినో ప్రభావం కన్నా బాబు ప్రభావం వల్ల వర్షాలు పట్టలేదని అనుకుంటున్నారు. నాకు మొన్న ఎవరు రైతులు, ఆయన ఏం చేశారు? మొన్న నేను తోట దగ్గరికి వెళ్తున్నా, సత్యనపల్లిలో రైతులు కనపడి, సార్ బాబు గారు ఉండగా వర్షాలు ఎందుకు పడతాయండి అని అంటున్నారు. నాకు నా అభిప్రాయం కాదు, బాబు గారు అధికారంలోకి వస్తే వర్షాలు పడవంటున్నారు. మరి ఎలినో ప్రభావమో బాబు గారి ప్రభావమో నారావారి ప్రభావమో మన నాకు తెలియదు. చంద్రబాబు గారు ఉండగా ఎప్పుడైనా వర్షాలు సరిగ్గా పడ్డాయా అని అడుగుతున్నారయ్యా ప్రజలు. నాకేం తెలియదు దీనిలో ఎలినో ప్రభావమో బాబు గారి ప్రభావమో. బాబు గారు అధికారంలో ఎక్కితే వ్యవసాయం బూస్ట్ అనేటువంటి పద్ధతిలో ఉంది. వర్షాలు లేవు, ఉద్యోగాలు లేవు, అవి పెద్ద సమస్యలు కాదు. బోండావమ్మ అంబటరాంబాబు పక్కన కూర్చున్నారు, అది పెద్ద జాతీయ సమస్య. దాని మీద త్రిసభ్య కమిటీ. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన యొక్క సారాంశం.